మిత్రులందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో చిరంజీవ, ముందుగా ఆది బ్రో, రాఘవ్ గారు అండ్ రాంపి, థ్యాంక్స్ లాట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. చాలా టైట్ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సినిమా ముందు టేస్టీ తేజ చేతులు వణుకుతున్నాయని చెప్పాడు కదా, ఎదురుగా ఫుడ్ లేదు కాబట్టి వణుకుతున్నాయేమో. బట్ థ్యాంక్స్ లాట్ డార్లింగ్. ఇది చేసిన ప్రతిసారి కూడా ఐ ఎంజాయ్ లాట్. అది ఇంటర్వ్యూ అయినా సరే, షూటింగ్ అయినా ఏదైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంజయ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమాలోని కలిసి యాక్ట్ చేసినందుకే కాదు, ఇంకా చాలా వాటికి కూడా వి బోత్ నో దట్ పర్సనలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా సినిమా చేసినప్పుడు చేస్తాం, అందరూ ఆర్టిస్టులు చేస్తాం, అంతా చేస్తాం. బట్ కిరీటితో చేయడం ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఉయ్యాల చంపాల తర్వాత ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరాసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్, ఎప్పుడు 2 ఇయర్స్కో లేకపోతే 5 ఇయర్స్ ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీటితో ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాకి అందరూ కష్టపడతాం, కష్టపడక సినిమా చేస్తాం. కానీ అందరికంటే కూడా, ఎవరైనా సరే ఏ సినిమాకైనా కష్టపడేదానికంటే కూడా ఒక 25 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు అభి ఈ సినిమాకి. హీ డెడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీ డిజర్వ్ వే మోర్. అండ్ ఖచ్చితంగా కూడా ఐఎమ్ షూర్ ఐ విల్ సీ హిమ్ ఇన్ గ్రేట్ హైట్స్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. అండ్ ఆహా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, ఒరే బుజ్జిగా యాక్చువల్లీ థియేటర్కి వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మాకు ఓటీటీకి వద్దాం అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ వీ గాట్ వాజ్ ఆహా. సో వీ వర్ రియలీ గ్లాడ్ ఆహాలో వచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ చిరంజీవి విత్ ఆహా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ టీమ్. సో థ్యాంక్స్ అ లాట్. November 7th చిరంజీవ ఆహాలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా అండ్ వాచ్ ఇట్ ఆన్ ఆహా ఆన్ November 7th. ఐఎమ్ షూర్ అందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా కలిసి చూడగలిగే సినిమా ఇది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ November 7th ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ తరుణ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. సో సినిమా టీజర్ ట్రైలర్లో మాకు కనిపిస్తోంది కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అని. సో బేసిక్గా మేము ఇలాంటి కాన్సెప్ట్ కొరియన్ సిరీస్లోనో లేకపోతే వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటిది తెలుగులో రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఎలా అనిపించింది దాని గురించి ఒకసారి? అంటే అభి ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడే చాలా చాలా కొత్తగా అనిపించింది. సో అంటే మనం ఏదో మామూలుగా కంటైన్మెంట్ చూస్తాం, ఎమోషన్ చూస్తాం, బట్ ఒక చాలా కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చెప్పినప్పుడు విల్ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ నన్నే పిలిచేస్తున్నారు అనుకున్నాను ఆ షూటింగ్ నుంచి వచ్చేసరికి. టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో November 7th డైరెక్ట్గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్. నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో మీ అందరు చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఆహా టీం అందరికీ, రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా రాజ్ తరుణ్, సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో మంచి కంబ్యాక్ రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్. అలాగే టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే అభిని విష్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మన హైపర్, ఆది, ఆటో, రాఘవ. సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్. సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో. సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి దా, అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో వెరీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా 2005లో. దానికి హరిగా నాకు పరిచయం అభి. అంటే యాక్టర్, దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ. సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే. ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం. అంటిల్ 2011 వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు. సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా, మనం అటు నుంచి వచ్చాంగా.
సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను. సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాగా చెప్పేవాడు అప్పుడు. సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తన్ని నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తన్ని ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని. సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు. సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు. సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదిరే అభిగా సో 2 స్టేట్స్లోనూ అటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను. సో ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాడు. తను మళ్ళీ ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా. అభి ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్స్, అలాగే డైరెక్టర్గా మూవీ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ మీ ఓడేంటి అంత పొడిగైపోయాడు, సో వాడిని స్టేజ్ ఎక్కించుకుని వయసు తెలిసిపోద్ది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు. అండ్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అభి ఇంకేమైనా మాట్లాడాలా? అంతేనా? థ్యాంక్ యూ.